సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. 2002 ప్రమోటీస్ టీచర్స్ ఫోరం సంబంధించినటువంటి వారు. ఇంతకీ వారి సమస్య ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి మాటల్లోనే చెప్పండి, మీ పేరు, మీ ప్రధానమైనటువంటి సమస్య. శ్రీనివాస్ రెడ్డి, నేను 2002 ప్రమోటర్స్ ఫోరం కన్వీనర్. సో మా సమస్య ఏంటి అంటే 2002లో మేము అక్టోబర్లో ప్రమోషన్ పొందడం జరిగింది. అయితే యాక్చువల్గా మా ప్రమోషన్ షెడ్యూలు మేలో ఇవ్వడం జరిగింది. కొన్ని కోర్టు కారణాల వల్ల మేలో షెడ్యూల్ వాయిదా వేశారు. అదే సమయంలో డిఎస్సి 2002 కూడా కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ షెడ్యూల్ను పునరుద్ధరిస్తూ ఆగస్టులో 12/20 ఆర్సీ మెమో ద్వారా మళ్ళీ గవర్నమెంట్ షెడ్యూలు మాకు ప్రమోటీస్కు ప్లస్ డిఎస్సి వాళ్ళకి ఇద్దరు కూడా కలిపి మేము సెప్టెంబర్ 20 వరకు ప్రమోటీస్ విడుదల కావాలి, తర్వాత సెప్టెంబర్ 30 వరకు డిఎస్సి వాళ్ళు వారి విధులలో చేరాలనేటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కోర్టు లిటిగేషన్స్ వల్ల 1890 ఆర్సీ అనేటువంటి ద్వారా మళ్ళీ కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అయితే కోర్టు ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మీరు కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకోండి కానీ ఆర్డర్స్ ఏమాత్రం సర్వ్ చేయొద్దు అనేటువంటి ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం కంప్లీట్గా దాన్ని వాయిదా వేయడం అనేటువంటి కౌన్సిలింగ్ వాయిదా వేయడం జరిగింది. తిరిగి అక్టోబర్ స్టార్టింగ్లో మళ్ళీ డైరెక్ట్ వాళ్ళకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. సో ఇదే క్రమంలో మా ప్రమోటీస్ పొందబోయేటువంటి హెచ్డి టీచర్లు కొందరు ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది. ట్రిబ్యునల్ అప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ వాళ్ళ ఆర్డర్లో ఒక సబ్జెక్ట్ కండిషన్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే యువర్ సీనియారిటీ విల్ బి ఫిక్స్డ్ అవుట్కమ్ రిజల్ట్ ఆఫ్ ఓఏ అనేటువంటి ఆర్డర్ పెట్టి డైరెక్ట్ డిఎస్సి 2000 వాళ్ళకు ఆర్డర్లో ఉంచి వాళ్ళని అక్టోబర్ 17న పాఠశాల విధులలో చేరాలని సూచించడం జరిగింది. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు? మేము 6000 మంది ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్ వాళ్ళు 600 మంది మాత్రం ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా జరిగేటువంటి జిహెచ్ఎం ప్రమోషన్స్లో మాకు లాస్ట్ 2023లో మేము ఫస్ట్ సీనియారిటీ లిస్టులో ఎంటర్ కావడం జరిగింది. ఆ సీనియారిటీ లిస్టులో 2002 వారిని డైరెక్ట్ వాళ్ళని మాకంటే ముందు ఉంచడం జరిగింది. సో దీని క్రమంలో దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఉపాధ్యాయులు, ఒక 600 మంది ఉపాధ్యాయులు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా మమ్మల్ని వాళ్ళతో పాటుగా నోషనల్ సీనియారిటీ ఇవ్వాలని కన్సిడర్ చేయడం ఉన్నటువంటిది జరిగింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని కలవడం జరిగిందా? వారు ఏమన్నారు? ప్రభుత్వం నుంచి ఇప్పుడు స్పందన వచ్చిందా లేదా? సో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము గత సంవత్సరం నుండి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా మీరు అడిగిన దాంట్లో చాలా వరకు న్యాయం ఉన్నది, కాకపోతే మీకు ఒక 20 years తర్వాత మీరు అడుగుతున్నారు అనేటువంటిది ఒక వాదన అనేటువంటిది మా ముందుంచడం జరిగింది. మేము దానికి సరైనగా ఏంటంటే మాకు ఇప్పుడు 20 years తర్వాతనే మాకు సీనియారిటీ లిస్ట్ అనేది పెట్టారు. 20 years నుంచి ఎప్పుడు కూడా మాకు సీనియారిటీ లిస్ట్ అనేటువంటిది డిస్ప్లే చేయలేదు. ఒకవేళ డిస్ప్లే ఉంటే ఆ రోజే మేము అడిగేటోళ్ళము. అయినా మేము డైరెక్ట్ వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లోనే మా సీనియారిటీ ఇష్యూకి సంబంధించినటువంటి ఓఏ 8812 కాపీ ఉంచడం జరిగింది. ఆ ఓఏ 8812 అవుట్కమ్ రిజల్ట్ ఏమైందో తెలియదు. ఆ అవుట్కమ్ రిజల్ట్ రాకుండానే దాన్ని వెకేట్ చేయకుండానే, సబ్జెక్ట్ కండిషన్ వెకేట్ చేయకుండానే మాకంటే ముందుగా డైరెక్ట్ వాళ్ళను ఎలా మీరు సీనియారిటీ లిస్ట్ ఉంచుతారనేటువంటిది. సో మేము ఇప్పటి వరకు ఈరోజు వేమ నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అన్ని యూనియన్స్ కూడా మాకు మద్దతుగా మీరు జెన్యూన్ మీకు అందరికి ఇవ్వాలి, మీరు యాక్చువల్గా మీరు సీనియర్లు అవుతారు అనేటువంటి అన్ని యూనియన్స్ కూడా మాకు సపోర్టివ్గా గవర్నమెంట్కు లెటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మాకు ప్రమోషన్స్ ఇవ్వాలనేటువంటి సంతోషమే, ప్రమోషన్స్ మేము ఎలా అడ్డుకోవడం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సీనియారిటీ లిస్ట్లో 2002 డైరెక్ట్ వాళ్ళకంటే మాకు నోషనల్ సీనియారిటీ 13 రోజులు మాత్రమే, వాళ్లకు మాకు మధ్య జాయినింగ్ డేట్లలో 13 రోజుల మాత్రమే వ్యత్యాసం ఉన్నది. కాబట్టి వాళ్ళతో పాటు మాకు నోషనల్ సీనియారిటీ ఇచ్చి మాలో 6000 మందిని భవిష్యత్తులో జిహెచ్ఎంగా ప్రమోషన్ పొందడానికి, ఎందుకంటే ఇందులో చాలా మంది వయసు ఎక్కువగా ఉండి రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు, వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది తర్వాతనైనా. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రమోటీస్ను మొదలు సీనియారిటీ లిస్టులో ఉంచిన తర్వాత డైరెక్ట్ వాళ్ళని ఉంచాలనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది ఇచ్చిన తర్వాత సీనియారిటీ లిస్టు సవరించిన తర్వాతనే ప్రమోషన్ షెడ్యూల్ విడుదల చేయాలనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి విన్నపం. ఇది మొత్తం మీద ఏదైతే ప్రమోటీస్కి సంబంధించి సీనియారిటీ లిస్ట్లో పెట్టిన తర్వాతనే డైరెక్ట్గా రిక్రూట్ అయినటువంటి ఏదైతే డైరెక్ట్గా ఉన్నటువంటి వారు ఎవరైతే టీచర్స్ ఉంటారో వారికి అవకాశం కల్పించాలనేది కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా గత సంవత్సరం నుంచి కలుస్తున్నామని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 6000 మంది తాము ప్రమోటీస్ ఉంటామని తమ గోడును అర్థం చేసుకొని ప్రమోషన్స్ కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.